రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదలయ్యారు. మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఏసీబీ కోర్టు. తిరిగి 11వ తేదీన సరెండర్ కావాలని ఆయన్ను కోర్టు ఆదేశించింది. అక్రమ మద్యం కుంభకోణం కేసులో సిట్ ఎంపీ మిథున్ రెడ్డి పేరును A4గా చేర్చింది. సెప్టెంబర్ 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, కవిత, జూలై 20వ తేదీన ఎంపీ మిథున్ రెడ్డిని లిక్కర్ కేసులో అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ తరలించడం జరిగింది. దాదాపుకి 48 రోజులు పూర్తయ్యాయి. 49వ రోజు ఇవాళ ఆయనకి ఇంటర్మ్ బెయిల్ ఆర్డర్ లభించింది. దాంతో ఇంటర్మ్ బెయిల్ లో భాగంగా ఇవాళ సాయంత్రం 4:10 ఆయన జైలు విడుదల చేశారు. దీనికి సంబంధించి సిసిడి కోర్టు నుంచి ఆర్డర్స్ రావడం, దాంతో పాటు జైలు ఫార్మాలిటీస్ అన్ని మధ్యాహ్నానికి ఆర్డర్స్ అన్ని చేరుకున్నా సరే జైలు ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి ఒరిజినల్ కాపీ కూడా జైలు అధికారులు సబ్మిట్ చేయడంతో ఆ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుని కొద్దిసేపటి క్రితమే 5 నిమిషాల క్రితమే మిథున్ రెడ్డి బయటికి రావడం జరిగింది. గడిచిన 48 రోజులుగా జైల్లో ఉన్న మిథున్ రెడ్డి మానసికంగా కూడా దృఢంగానే ఉన్నారు. ఆయన ఎప్పటికప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు నైతికంగా ఆయనకి తమ అండగా ఉన్నామనే విషయం స్పష్టం చేశారు. దాదాపు 48 రోజులు ప్రతి ఒక్క రోజు దాదాపు ఉలకత్తున్న ప్రతిరోజు కూడా ఎంతో మంది నేతలు ఆయన కలిసి మానసిక ధైర్యం ఇవ్వడం జరిగింది. దాంతోనే ఆయన నిబ్బరంగా బయటకు రాగలిగారు. 48 రోజులు పూర్తయిన ముఖ్యంగా ఈ నెల 9వ తేదీన జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కోర్టు హక్కు వినియోగించుకోవడానికి ఆయనకి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ నెల 11న సాయంత్రం 5 గంటల మళ్ళీ జైల్లో సరెండర్ కావాలని ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడి నుంచి బయలుదేరిన మిథున్ రెడ్డి నేరుగా హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. కవిత. రైట్ హరీష్, థ్యాంక్ యూ.